నమస్కారం అండి. వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా కనెక్ట్ విత్ కృష్ణమూర్తి ప్రోగ్రామ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే విధ్వంసం, వెకిలి చేష్టలు. సరే ప్రజలో లేదంటే కార్యకర్తలు ఎవరో చేశారంటే అనుకోవచ్చు. కానీ గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రులు వీళ్ళే, అలాగే అధికారంలో ఉన్నటువంటి ఒక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళే అసభ్య పదజాలంతో విద్యార్థుల కోసం జరిగినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడడం, అలాగే రాష్ట్రంలో పలు చోట్ల పేదలకి అన్నం పెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి అన్న క్యాంటీన్లని భారీ బందోబస్తు మధ్య కూలగొట్టడం, ఇవన్నీ సగటు మానవుడికి, సామాన్య మానవుడికి చాలా బాధని కలిగించేటువంటి ప్రయత్నాలు. సో వీటన్నిటికీ సంబంధించి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీళ్ళు చేసింది ఎంతవరకు నైతికత అనే విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. మన విశిష్ట అతిథి శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా కాయ్ టీవీ ప్రేక్షకులందరి తరఫున మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీతో పాటు హిందూపురం శాసనసభ్యులైనటువంటి నటులు బాలకృష్ణ గారికి కూడా ఈ వేదిక ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సో ఈ బర్త్డే రెజల్యూషన్ ఏంటి సార్ మీది? మరింత పరుషంగా, మరింత పొదునుగా మాట్లాడడం తప్ప మనం చేసేది ఏముందండి. కొంతమంది బాధ కలిగిస్తుంది, కొంతమందికి మోదం, కొంతమంది ఖేదం కలిగిస్తుంది మనం మాట్లాడే మాటలు. ఒక్క క్షణం ఆలోచించమంటున్నాను నేను, అంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఇమ్మన్నాడు, నేను ఒక్క క్షణం ఆలోచించండి ప్రజల కోసం అని చెప్తున్నాను. ఎవరికైనా సరే ఇప్పుడు మొండిగా, గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వక్కలేదు, ఎవరి మాట వినక్కలేదు. ఆలోచన చేయండి, యోచన చేయండి, అంతే. ఏం జరుగుతుంది ప్రజల గురించి, స్టేట్ ఇంట్రెస్ట్ తోటి, తెలుగు జాతి గురించి, తెలుగు జాతి మీద ప్రేమ అభిమానంతో ఆలోచన చేయమని చెప్తున్నాను. ఎందుకంటే సంకుచిత స్వభావం ఉన్నవాళ్ళు, సైకో మెంటాలిటీ ఉన్నవాళ్ళు, పైశాచిక మనస్తత్వం, ఇటువంటి వాళ్ళు సహజంగానే ఉంటారు. ప్రతి ధాన్యంలోనూ తాలు ఉన్నట్టే, ప్రతి మొక్కల్లోనూ కలుపు మొక్కలు ఉన్నట్టే, ఇలాగే ప్రజల్లో కూడా కొన్ని విచిత్ర స్వభావాలు ఉన్న వాళ్ళు ఉంటారు, వికార స్వభావంలో ఉంటారు. వాళ్ళు విడిచిపెడితే మిగతా వాళ్ళకి కొంచెం ప్రజల పట్ల, దేశం పట్ల, రాష్ట్రం పట్ల, వాళ్ళ జాతి ఉనికి పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదే చెప్పదలుచుకున్నాను. ఎప్పుడు కూడా అదే చెప్తున్నాను. పనిగట్టుకుని ఒకళ్ళ మీద డెఫినెట్గా, ఎవరి మీద నాకు ద్వేషం లేదండి, ఎవరి మీద అనవసరమైన కోపం లేదు, అనవసర నిజాయితీ ఖచ్చితంగా ప్రదర్శించను, అక్కర్లేని మంచితనం లేదు నాకు. ఎవరిని కూడా నేను అనవసరంగా ద్వేషించనండి. ఎవరినన్నా ఒక మాట పరుషంగా ఎప్పుడన్నా మాట్లాడినా అది వాళ్ళకి సంబంధించిన విషయం గురించి తప్ప ఏ రోజు కూడా మనం వాళ్ళని పాయింటెడ్గా, కావాలని వాంటెడ్గా ఎప్పుడు కూడా ఎవరిని విమర్శ కానీ, అనవసరంగా ప్రేమించడం కానీ, అనవసరంగా పొగట్టడం కానీ చేయమండి. వాళ్ళు దానికి అర్హులైతే నేను మాట్లాడతాను. రైట్ సార్. సో రాష్ట్రంలో ఇటీవల 10వ తరగతి పరీక్షా ఫలితాలు అనేవి వచ్చాయి. గత 15-20 సంవత్సరాల్లో ఎప్పుడూ లేనటువంటిది. అంటే ఉంటే టాప్ 10లో ఉండేది, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు టాప్ 5లో ఉండేది, విభజిత ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు టాప్ 3 పొజిషన్లో ఉండేది, ఎప్పుడు సెకండ్ పొజిషన్లో కానీ థర్డ్ పొజిషన్లో కానీ ఉండేది. తెలంగాణతో పోటీ పడేది ఉత్తీర్ణతలో, ముఖ్యంగా 10వ తరగతికి సంబంధించి ఒక కీలకమైనటువంటి దశ. అలాంటిది సరే గత 2 సంవత్సరాల్లో మనకి పరీక్షలు లేవు, పరీక్షలు పెట్టొద్దు, విద్యార్థులు చనిపోతారని చెప్పి, వాళ్ళకి కరోనా వస్తుందని చెప్పి పోరాడిన తెలుగుదేశం పార్టీని వెక్కిరిస్తూ ఇప్పుడు సరే ఇంకా కరోనా అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయిన తర్వాత విద్యార్థుల భవితవ్యం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఈ తరం వాళ్ళనైనా బాగు చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఎగ్జామ్స్ పెట్టింది. కానీ చాలా లోపభూయిష్టంగా పరీక్షాపత్రాలు లీకేజ్ అవ్వనివ్వండి, మూల్యాంకనం కానివ్వండి, దాని తర్వాత రిజల్ట్స్ విడుదల చేయడంలో సందిగ్ధత, ఇవన్నీ చేశారు. దీని మీద లోకేష్ పోరాటం చేస్తుంటే నిన్న జూమ్లోకి, అంటే నాకు ఇక్కడ అర్థం కానిది, 2022 పాస్అవుట్ ఫెయిల్ అయినటువంటి 10వ తరగతి బ్యాచ్ కోసం లోకేష్ ఇది పెట్టారా, లేదంటే 1987 ఆ టైంలో 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళకి పెట్టారా? అంటే అది నాకు ఏమైనా క్లారిటీ ఇస్తే, నాకు కూడా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో సైన్స్లోనూ లెక్కల్లోనూ తక్కువ వేశారు మార్కులు, నేను కూడా లోకేష్ గారికి చెప్పి ప్రభుత్వానికి చెప్పించి మార్కులు పెంచుకుంటా. సో వాళ్ళిద్దరు మీద ఏమంటారు, ఇద్దరు శాసనసభ్యులు? ఇక్కడ వాళ్ళ శాసనసభ్యులు ఇద్దరు వచ్చిన దానికంటే ముందు ఒక్క నిమిషం, అసలు ఎందుకు ఇలా జరిగింది, అసలు ఈ వ్యవస్థ ఎందుకు ఇలాగా జరిగింది, విద్యార్థులు ఎందుకు సఫర్ అయ్యారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు అనేటువంటి దాని మీద మాట్లాడుకోవాలండి. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఎప్పుడు కూడా ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో ఎప్పుడు పోటీ పడేవారు, పైచే సాధించేవారు. అందులోనూ బాలురు కంటే బాలికలు పైచే సాధించేవారు. గతంలో చూసుకోండి, ఎప్పుడు కూడా ఇంత దరిద్రమైన రిజల్ట్ ఎప్పుడు రాలేదండి. మేము చదువుకున్నప్పుడు ఆ టీచర్లు వాళ్ళు ఎంత గొప్పవారంటే,
వాళ్ళకి మార్పు ఏం లేదండి. టీచర్లు అన్నవాళ్ళు, ఆ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ విద్యార్థుల పట్ల బాధ్యతగా ఉంటారు. వాళ్ళ దగ్గర నేర్చుకున్న వాళ్ళు మంచి ఫలితాలు సాధించాలని ఖచ్చితంగా కోరుకుంటారు మెజారిటీ. 10-20% ఎప్పుడూ ఉంటారు. అప్పుడు ఉండేవారు, ఇప్పుడు ఉంటారు బాధ్యత లేని వాళ్ళు. మా గురువులు, మా తెలుగు మాస్టర్ ఒక పాఠం చెప్తే నాకు 8th క్లాస్లో ఒక పద్యం ఉంటుంది. శారద నేరదేందు ఘనసార పటీర మరార మల్లికాహార తుషారపేన రజితాచలకాసని శారదాదేవిని ప్రస్తుతిస్తూ ఒక గీతం ఉంటుంది. ఆ పద్యం నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. నిన్నగాను మొన్నగాను 6 నెలల క్రితం నుంచి కానీ ఎప్పుడు కూడా చదవలేదు, చూడలేదు. మా గురువుగారు చెప్పింది ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను. అంటే ఆ గురువులు బోధించిన పాఠాన్ని మేము నా మైండ్లో దాదాపు 45 ఏళ్ళు అయ్యి ఉంటుంది. నేను 8th క్లాస్ చదివి 40 ఏళ్ళలో ఇప్పటికే గుర్తుంది. అంటే అంత గొప్పవారు మా గురువులు. అలాగే మా సైన్స్ మాస్టరు అప్పారావు గారు, కొల్లూరు అప్పారావు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన సైన్స్ ల్యాబ్లో మా సైన్స్ పాఠం చెప్పేవాడు. ఆర్కిమిడీస్ సూత్రం తెలుగులో, తెలుగు మీడియమే, మేమందరం తెలుగు మీడియంలోనే చదువుకున్నాం. ఆర్కిమిడీస్ సూత్రం గురించి చెప్పాడు ఆయన. ఒక వస్తువు గాలిలో భారము, నీటిలో నష్టభారము మధ్య వ్యత్యాసమే ఆర్కిమిడీస్ సూత్రం. అది నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇలాగనేకం మన సమయం లేదు కాబట్టి నా పాఠాలన్నీ నేర్చుకున్న నా మెమరీని మీకు ప్రదర్శించదలుచుకోలేదు. కానీ ఆనాటి గురువుల వల్ల మేము మమ్మల్ని ఏమనివ్వరంటే పాస్ అవుతే చాలు, 35%, 100కి 35 మార్కులు వచ్చి పాస్ అవుతే చాలు. అరా పాస్ అయ్యవా అనివారు, అంతే. పాస్ అయ్యాను అన్నాను అనుకో, బాగా అవుతాడు అనేవారు. ఒకవేళ పేరు అయిపోయారు అన్నానికి ఎవడన్నా ఇక్కడ పొరంబో కదా సరిగ్గా చదవడు, ఆయన చూసి నేర్చుకోండి రామ్ గారు అబ్బాయి అనేవారు. నన్ను చూపించేవారు కొంతమందికి. ఇలాగుండేది. సెకండ్ క్లాసు ఒక 50% వస్తే సెకండ్ క్లాసు, 60% వస్తే ఫస్ట్ క్లాసు, ఇంకా టాప్ అనమాట. ఇప్పట్లాగా 99%, 95 టోటల్స్ ఈ రకం అలా వచ్చిన వాడిని ఇంక దేవుడికని చూసేవారు. స్కూల్ టాపర్ అని చెప్పేసి ఆడికి ఘన సన్మానాలు చేసేసేవారు. మేము ఎవరో కుళ్ళిపోయేవాళ్ళం కాదు, అలాగ వచ్చిన వాడిని చూసి తప్పట్లో కొట్టేవాళ్ళం. అదొక యుగం, శకం అంతరించింది. ఇప్పుడు కాంపిటీషన్ వచ్చింది. ఎవరో పిల్లలందరూ కూడా చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. మేము 10th చదువుకుంది ఇప్పుడు 5వ తరగతిలో చెప్తున్నారు. మేము ఇంటర్మీడియట్లో చదువుకుంది ఇప్పుడు 7th క్లాస్లో చెప్తున్నారు. మేము డిగ్రీలో చదువుకుంది ఇప్పుడు 10th చెప్తున్నారు. అంటే మాకన్నా అడ్వాన్స్ అయిపోయారు. వాళ్ళ ఐక్యూ పెరిగింది. అర్థమైందండి. పిల్లలందరూ కూడా చాలా తెలివిగా ఉంటున్నారు ఇప్పుడు. కాబట్టి వాళ్ళలో వాళ్ళ కాంపిటీషన్ వచ్చింది. బాగా చదువుకుంటున్నారు, శ్రద్ధగా చదువుకుంటున్నారు. టీచర్లు కూడా అడ్వాన్స్ అవ్వాల్సి వస్తున్నారు. తర్వాత తరం, కొత్త తరం కూడా వచ్చింది. వాళ్ళ ప్రయత్న లోపం లేకుండా వాళ్ళ బాధ్యత వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. కాబట్టి గురుకుల పాఠశాలలో కూడా ర్యాంక్స్ వస్తున్నాయి ఇవాళ. అటువంటి గురువులను తీసుకెళ్ళి మీరు వైన్ షాప్ దగ్గర పెట్టడం మీకు తప్పు కాదా? అంత అవమానం అండి అది. మా గురువు గారు వెళ్తుంటే మేము ఎక్కడున్న వాళ్ళు అక్కడ అటెన్షన్లో ఉండేవాళ్ళం. తల్లిదండ్రులకి మించిన గౌరవం ఇచ్చేవాళ్ళు. వాళ్ళని చూస్తే మాకు కారిపోయి పైనుంచి కిందకే. అలాంటి గురువుల్ని మీరు వైన్ షాప్ దగ్గర పెట్టడం, వాళ్ళని హీనంగా మాట్లాడటం, ఆ గ్రామంలో ఉన్న కమిటీలలో వచ్చి గురువులు ఇష్టమైనట్టు మాట్లాడటం, ఇలాగా వాళ్ళలో కూడా తప్పులు చేసి వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళని శిక్షించే విధానం శిక్షిస్తారు, వాళ్ళ సర్వీస్ నుంచి తొలగిస్తారు. కానీ వాళ్ళకి ఇచ్చే మర్యాద ఏమైనా ఇస్తున్నాం మనం టీచర్ని? కరెక్ట్. ఇలాగా ఆ వ్యవస్థను మొత్తం భ్రష్టుపడిచ్చారు. వీళ్ళు ఒకళ్ళే అంటలేదు, ఈ సిస్టంలో అలా వస్తూ వచ్చింది. వీళ్ళు పరాకష్టం. వీళ్ళు వైన్ షాపుల దగ్గర కావలా పెట్టించడం. ఇప్పుడు చంద్రబాబు గారు గవర్నమెంట్లో కూడా వాళ్ళ చేత ప్రజలకు ఉపయోగపడే పనులు చేయించారు. జన్మభూములని, మొక్కలు నాటించడం, ఇలాంటి పనులు అవన్నీ మంచివే కదా. ఆ మొక్కలు నాటించి స్కూల్లో మంచి పేరు వస్తే గ్రేస్ మార్కులు కూడా కలిపేవారు. అది వేరే కదా, అది ఉపయోగపడేది. ఇది విధ్వంసం, విద్వేషం ఉన్నాయి. ఆ టీచర్లందరికీ మనసు మూలుగుద్ది కదా. వైన్ షాప్ దగ్గర నిలబడాలంటే ఎంత సిగ్గుపడతాడండి అతను. బాత్రూములు కడిగేసి క్లీన్గా ఉన్నాయి లేదో ఫోటోలు తీసి పంపించాలా? అంటే వీళ్ళు డ్యూటీ క్లాస్కి వెళ్ళి పాఠాలు చెప్పే లోపల ఆ హెడ్ మాస్టర్ వీళ్ళందరినీ చూసుకునే లోపల రప్పమని వాట్సాప్లో ఈ ఫోటోలు చేసి ఒక 10 లిస్టు ఉన్నది వాళ్ళకి. ఆ 10 లిస్టులు వాళ్ళకి పంపించాలంట. ఆ బుద్ధి ఉందండి అసలు వాళ్ళకి? బుర్ర బుద్ధి జ్ఞానం ఏమైనా ఉంది వాళ్ళకి? ఖచ్చితంగా మాట్లాడాలి. అలాగా మాట్లాడకే వాళ్ళు తెచ్చిపోతున్నారు. అలాగా వాళ్ళకి ఇంక శ్రద్ధ ఏం పెడతారు పిల్లల మీద? ఏం పాఠం చెప్పాలి? దానికి తోడు కరోనా వచ్చిన తర్వాత మొత్తం అన్ని వ్యవస్థలు ఛిద్రమైపోయినాయి కదా. మానవ సంబంధాలు కూడా దెబ్బతినిపోయినాయి. అటువంటిది గత 2 ఏళ్ళు ప్రమోషన్లో స్కూల్ ప్రమోషన్ ఇచ్చి తీరాలా. ఈ సంవత్సరం కూడా ప్రమోషన్ ఇచ్చేయాల్సిందే. పోనీ ఇవ్వలేదు. విద్యా విధానాల్లో దెబ్బతింటాయి కాబట్టి, స్టాండర్డ్లు దెబ్బతింటాయి కాబట్టి మీరు చేసి ఉండొచ్చు, తప్పులేదు. మరి కొత్తగా సంస్కరణలు ఎందుకు అమలు చేశారు? 3 రకాలు చేశారు వీళ్ళు. మూల్యాంకన విధానం ఒక పక్కన పెడితే, పేపర్ స్పాట్ వాల్యూషన్ ఒక పక్కన పెట్టండి, దాని గురించి కాదు. అసలు పరీక్షా విధానంలో తప్పు చేశారు. 2 పేపర్లు ఉన్నదని 1 పేపర్ చేసేసారు.
ఎలా చదువుతాడండి? ఇప్పుడు ఇప్పుడు సైన్స్ 1, 2 అని ఉంటాయి. ఇవాళ ఒక పేపర్కి చదువుకుని రేపు ఒక పేపర్ 2 కలిపి పోటీ పెట్టేస్తే బిట్ పేపర్ 20 మార్క్స్ ఉండి 2 కలిపి 12 మార్కులు పెడితే అసలు విద్యార్థులు ఎదుర్కోవాలి కదా. కరెక్ట్. 2 ఏళ్ళు ఇళ్ళకాడి నుంచి ఆడతప్పు పిల్లలు చదువుకుని దారిలో చదువుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఒకసారి గ్యాప్ వచ్చిందంటే ఆ పట్టు పోద్ది. ఈ సమయం సరిపోలేదు. పోనీ ఈ సంవత్సరం అన్నా పూర్తిగా క్లాసుల్లో ఉన్నారా? లేదు కదా. కాసేపు ఆన్లైన్ అని అదని ఇదని రమ్మని రావద్దని అమ్మ ఒడని గడుదు గుడ్డని ఇవన్నీ రకాలుగా ఏడిపించి తినేశారు కదండి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు దీన్ని ఫేస్ చేయలేపారు. వాళ్ళు చదివిన చదువుకి వాళ్ళు ఎదుర్కొన్న ప్రశ్న విధానానికి తేడా వచ్చిందంటే సింక్ అవ్వలేదు. అదే తేడా. అంతే తప్ప వాళ్ళకి నాలెడ్జ్ లేక చదవక ఫెయిల్ అవ్వలేదండి వాళ్ళు. వీళ్ళు పరీక్షలు పెట్టిన విధానం వల్ల ఫెయిల్ అయ్యారు. ఈ పాయింట్ ఎవరు మాట్లాడతలేదు. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేయలేపారు దాన్ని. ఇదొకటి. అయినా కొంతమంది చదివారు, పాస్ అయ్యారు, వాళ్ళు మెచ్చుకోవాలి, అభినందించాలి. ఇన్ని లక్షల మంది ఫెయిల్ అయిపోయినప్పుడు 700 స్కూల్లో 1% కూడా పాస్ లేదు. దీని గురించి వాళ్ళు ఆలోచించుకుని ఎక్కడ జరిగింది లోపం, ఏంటి జరిగిందని సమీక్షించుకోవాలి. చాలామంది ఇప్పుడు పాస్ అవ్వలేదంటే ఇప్పుడు ఏం చూస్తున్నారు? పాస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అని చూడలేదు. నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, టోటల్ ఎంత, ఫస్టా సెకండా థర్డా ర్యాంక్ వచ్చిందని ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ చూసేటప్పుడు పిల్లలకి ఒక రకమైన ఒత్తిడి పెరుగుద్ది. ఆ ఒత్తిడి పెరిగినప్పుడు ఆ పిల్లలు ఫెయిల్ అయ్యాడు అనేటప్పుడు అసలు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ సెల్ఫ్ పిటీ వచ్చేస్తుంది వాళ్ళకి. వచ్చేసేటప్పటికి ఆత్మహత్యలకు పాల్పడతాం. ఇది దురదృష్టకరం, విషాదకరం. దీన్ని అడ్రస్ చేస్తా లోకేష్ గారు, ఒరే బాబు మీరు అదేరి పడకండి అయ్యా, ఈ లోపం జరిగింది, దీని మీద మనం అడుగుదాం, గ్రేస్ మార్క్ కలపందాం, లేదా మీ సప్లిమెంటరీ పరీక్షల పేరుతో మీ మీద దోపిడీ చేస్తున్నారు, రీవాల్యుయేషన్ పేరుతో దోపిడీ చేస్తున్నారు కదా, ఆ దోపిడీని అరకడదాం, మీ మీద భారం పడకుండా చూద్దాం అని వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతే ఈ దేభ్య మోకాలు వేసుకుని వీళ్ళకి ఏంటంటే పని? ఒకడేమో పావులు పట్టి ఊళ్ళగా నేపాళ మాంత్రికుడు, ఇప్పుడు పాతాళ భైరవి సినిమాలో మాంత్రికుడు ఉంటాడు కదా, నేపాళ మాంత్రికుడు, అలాగా పిల్లలు ఎత్తుకుపోయి వాళ్ళు ఉంటారు చూసారా, పూసలో అయినా అమ్ముకుంటూ వస్తారు, ఆ పిల్లలు ఎత్తుకుపోయేవాడు వాళ్ళ ఒకడు. ఇంకొక ఆవిడ ఎవరో వచ్చి మాట్లాడు, అసలు ఏంటండి వీళ్ళ పని ఏంటి? ఆ వ్యక్తి వాళ్ళ నలుగురికి 4 డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇప్పుడు మాజీ పౌర సరఫరాల శాఖ మంత్రిగా చేసినటువంటి కొడాలి వెంకటేశ్వర, కొడాలి నాని, ఆయన ఎందుకు వచ్చారు అనేది తెలియదు. ఆయనకి 10th ఎగ్జామ్స్కి ఏంటి సంబంధం తెలియదు. ఏం మాట్లాడదామని వస్తే ఇంకొక అభియోగం మోపారు దీంట్లో, ఆత్మహత్యల్ని ప్రేరేపించేలాగా నారా లోకేష్ నిన్న జూమ్ మీటింగ్ నడిపాడు అని చెప్పి. ఆత్మహత్యల్ని ప్రేరేపించేలా చేస్తే నేరం కరెక్టే. మరి ఇక్కడ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ గురించి సంతాపం ప్రకటిస్తూ సొల్యూషన్ గురించి చేస్తే దాన్ని వీళ్ళు ఇలా టర్న్అవుట్ చేయడంలో ఆంతర్యం ఏంటంటారు? ఏమంటే వాళ్ళకి ఉత్తమం, మధ్యమం, నీచం అని ఉంటాయి 3 రకాలు. వీళ్ళు ఏ కోవకి చెందిన నీచానికి మించిన అధమ స్థాయి అండి వీళ్ళది. ఎందుకంటే అసలు వాళ్ళు ఆ పిల్లలతో మాట్లాడుకుంటారు, అఫీషియల్ పేజ్, అఫీషియల్గా ఆ పేజ్ నుంచి వాళ్ళు జూమ్ లింక్లో మాట్లాడుకుంటున్నప్పుడు అలా అక్కడ రావటమే దరిద్రం. సిగ్గు ఎగ్గు శారం అన్నీ వదిలేశారు కాబట్టి రావటం, వచ్చి మళ్ళీ వెకిలిగా రావటం. వంశీ ముఖం చూసారా మీరు? గన్నవరం ఎమ్మెల్యే అసలు అతను ఏంటంటే అతను ఆయనకి ఏంటి సంబంధం అసలు? అంటే సంబంధం అని కాదండి, ఒకవేళ సంబంధం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కొడాలి అని 8వ తరగతి కూడా పాస్ అవ్వలేదు. నేను ఇందాక స్టార్టింగ్ లో అదే అడిగాను, ఆయనకి పాస్ అవ్వడానికి. ఇప్పుడు 10th క్లాస్ గురించి ఆలోచించే అవకాశం అతనికి లేదు, ఎందుకంటే 10th అతను అప్పుడే ఎదుర్కోలేదు. ఇప్పుడు ఎందుకు అతనికి వదిలేయండి. వంశీ 10th అయినా ఫెయిల్ అయ్యాడు, లేకపోతే అప్పట్లో ఏమైనా అతని చరిత్ర 2009 ముందు ఎవరికి తెలుసు? ఎవరి దగ్గర కప్పులు మోసాడు ఎవరికేం తెలుసు? ఏంటండి పరిటాలరావు అనుచరుడా, కార్లు తుడిచాడా, ఏం చూసాడో మనకు తెలియదు కదా. ఒకసారి ఫోకస్లోకి వచ్చాడు, వాళ్ళు ఏమన్నా దాచుకున్న డబ్బులు అవన్నీ ఊరికే అప్పట్లో ఎవరు పడతాడు. ఇప్పుడు MBBS ట్రై చేస్తే ఇప్పుడు కొండకి ఇంటికి వేస్తే పోతే ఇంటికి ఏదో రాయి తగిలినట్టు ఏదో చేసి ఉండొచ్చు. ఇప్పుడు మనం కించపరచాల్సిన మాటలేదు, వాళ్ళ ఫాదరాలు చాలా మంచివాళ్ళు అంట. వాళ్ళు CPM లో ఉండి ఇది చేశారు, చాలా పోరాటాలు చేశారు అనేది వాళ్ళ గురించి మంచిగా చెప్తారు. మీకు అతను బుద్ధిని బట్టి, అతని వ్యవహారాన్ని బట్టి, అతని ముఖాన్ని బట్టి అతను అంతరంగా ఎలా ఉందో చెప్పొచ్చు. అతని ముఖం చూస్తుంటే ఇతను మోస్ట్ కన్నింగ్ ఫెలోలో కనిపిస్తున్నాడు. అస్సలు నమ్మదగిన వ్యక్తి కాదు. పార్టీ అతనికి ఎలా టికెట్ ఇచ్చింది ఇప్పటికీ ఆశ్చర్యంగా నాకు. వాళ్ళు పైనుంచి కిందకి స్కానింగ్ తీస్తారు. వీళ్ళిద్దరికి టికెట్ అవ్వడం పార్టీ చేసిన చాలా పెద్ద తప్పు అండి, చారిత్రాత్మకమైన తప్పు. ఇది ఒప్పుకొని తెరాలి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఎటువంటి వాళ్ళు చూడక చంద్రబాబు గారు మామూలుగా స్కానింగ్ తీసి పైనుంచి కిందకి మీరు వెనకాల ఎవరుండి ఏం చేశారో తెలియదు, కానీ
వీళ్ళు స్కానింగ్ చేస్తే అలా వీళ్ళ మొత్తం అంతా ఒంట్లో మచ్చలన్నీ బయట కనబడిపోతాయి. అటువంటిది వాళ్ళు ఎందుకు ఇచ్చారో తెలియదు. పోన్లండి, వచ్చారు వెళ్ళారు. ఇప్పుడు లోకేష్ గారు చెప్పిన సమాధానానికి కుక్కుని పీనిలాగా అయిపోయారా? ఏం మాట్లాడారు? చెప్పు తీసుకుంటున్నట్టు చెప్పాడు ఆయన సమాధానం. దొరికారు కదా వెళ్ళి. అవును. ఇక మీరు అడిగిన రెండో పాయింట్ అన్న క్యాంటీన్లు. ఈయన రావటం అన్న క్యాంటీన్లు మూసాడు. అంటే పేదవాడికి 5 రూపాయలకి అన్నం దొరుకుతుంది అక్కడ. అది మంచి స్కీమ్. ఎవరు పెట్టినా ఎవరి పేరుతో మంచి స్కీము. అన్నగారి పేరు పెట్టడం మీకు ఇష్టం లేకపోతే మీ బాబు పేరు పెట్టుకోండి, అన్నపూర్ణ క్యాంటీన్ అని పెట్టండి, అన్నపూర్ణని పెట్టండి. లేదా అలా ఎందుకు పెడతారు? వాళ్ళ బాబు పేరు పెట్టుకుంటాడు, లేకపోతే వాళ్ళ తాత పేరు పెట్టుకుంటాడు. పెట్టుకోండి, ఎవరొద్దన్నారు? ఎవరికైనా అన్నమే కదా పెట్టాలి. ఎవరికైనా అన్నం పెట్టి దానికి మీరు ఎవరి పేరు పెట్టుకుంటే ఎవడు కాదంటాడు? అందంగా పెట్టండి, ఇంకా బాగా పెట్టండి. వాళ్ళు ఒక స్వీట్ అయితే మీరు 2 స్వీట్లు వేయండి, ఎవరొద్దన్నారు? ఇవన్నీ చేసుకోవచ్చు, హ్యాపీగా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఎలాగ బెదిరించి వాళ్ళని ఆస్తులు ఎలా దొబ్బేస్తున్నారో, మట్టి ఎలా కొలగొట్టేస్తున్నారు, ఇసుకలో మధ్యన ఎలా కొలగొట్టేస్తున్నారో, దోపిడీ చేస్తున్నారో, అలాగే మీకు ఒకవేళ నిధులు లేవనుకోండి, మీ పార్టీ మీ ప్రభుత్వం దగ్గర నిధులు లేవు, అప్పులు బాలైపోయి ఉంటున్నారు కదా, ఎవరినైనా పిలిచి ఇది నువ్వు మెయింటైన్ చేయకపోతే నీ హోటల్ తీయించేస్తానంటే ఆడే చచ్చినట్టు మెయింటైన్ చేస్తాను. మీకు అలవాటు కదా అది. నిజంగా ప్రజల మీద ప్రేమ ఉండి సంక్షేమం చేద్దామన్న మీ మనసులో నిజంగా ఉద్దేశం ఉంటే అన్న క్యాంటీన్లు తీయు. అంటే మీకు పేద ప్రజల మీద ప్రేమ లేదు, మీ సంక్షేమ కార్యక్రమం అంతా కూడా మీకు కేసులు రాకుండా మిమ్మల్ని కొంతమంది రక్షణగా ఉంటారు. ఈ వీరప్పన్ టైప్ మీరు ఖచ్చితంగా. గంధపు వీరప్పని ఏం చేస్తాడు? అటవీ సంపద కొల్లగొట్టేసి ఆ గూడెల్లో కొంతమందికి బాగా చూసుకుని వాళ్ళందరినీ రక్షణగా పెట్టుకున్నాడు. మీరు చేసింది అదే. మీకు అతనికి తేడా ఏముంది? అంతే కదా. కరెక్ట్. అటువంటప్పుడు అన్న క్యాంటీన్లు పేదవాడు కడుపు మీద తిన్నాడే. అన్న క్యాంటీన్లు అనేటువంటిది వాళ్ళు ఎప్పుడైనా పెట్టారు కదా. ఎలక్షన్లు ఇంకా 2 ఏళ్ళు ఉందనగా పెట్టినా, లేకపోతే ముందు రోజు పెట్టినా పర్లేదు కదా. ఈయన మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ అని పెట్టి 4 రూపాయలుగా పెడతానని చెప్పి పెట్టాడు. ఎలక్షన్ ముందు నిజంగా ఎలక్షన్ ముందు చేసింది వాళ్ళు. ఏంటి? మంగళగిరి భూమి చేరని ఉంటాడా మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణ. ఏంటండి ప్యాడ్ ఎత్తుతా, క్యారేజీ ముంతలో భోంచేస్తా, ఈ పనికి మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంటూ ఉంటాడు. చేసుకుని అలాగే అన్న క్యాంటీన్లు అడిగి రాజన్న క్యాంటీన్ ఏదో మేమే పెడతాం 4 రూపాయలకి భోజనం పెట్టాడు. అలాగే రోజా గారు కూడా పెట్టారు. మరి ఎలక్షన్ అయిపోయిన ఎంత తీసేశారు? ఉండొచ్చాలి కదా మీరు కనీసం. ఆడ కొండనాలికి పోయినట్టు ఈళ్ళ తీసేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు కూడా ఎత్తేసారు. పోనీ మీరు ఎత్తేసారు, వీళ్ళు ఏదో మళ్ళీ పెడుతున్నారు 2 రూపాయలకో 3 రూపాయలకో. ఎన్టీ రామారావు గారు అభిమానులు అందరూ డబ్బులు పోగేసుకుని ఏదో పెడతారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామారావు గారు బ్రహ్మాండంగా నిర్వహించాడు ఆయన. ఏమండి, ఇక్కడ మంగళగిరిలో వీళ్ళు ఇవాళ ప్రారంభం అవ్వాలి అది. దాన్ని రాత్రి వచ్చి మీరు కూలగొట్టేసి దాన్ని తీసేసి, ఇది ఎంత తప్పండి ఇది. అంటే ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా కడుపు నిండా భోజనం పెట్టి ఉరితీస్తారు. ఉరిశిక్ష పడ్డ ఖైదీకి కూడా నీకు ఏం కావాలి అని చెప్పాడు, కడుపు నిండా భోజనం పెట్టి రాత్రి హాయిగా పడుకోమని మన్నాడు ఉరితీస్తారు. అలాంటి దేశంలో, అంటే మన శిక్షాస్మృతి కూడా అలాగ ఉన్న ఈ దేశంలో మీరు పేదవాడికి భోజనం పెడుతుంటే మీరు ఆ శిబిరాలను కోల్చటం, ఆ కేంద్రాలను కోల్చటం, మంచినీళ్ళు మజ్జిగ కూడా ఇవ్వనివ్వకుండా ఆ శిబిరాలు ఎత్తించేయడం అనేటువంటిది ఇది ఏ రకమైన పైశాచికత. దీని వెనకాల ఎవరున్నారు? ఒకవేళ వాళ్ళు చెప్పారు అనుకోండి, ఈ పోలీసులు ఏంటండి అసలు వాళ్ళకి మానవ మర్యాద ఉందా? అసలు బుద్ధి వాళ్ళ రూల్ బుక్ లో ఇది ఏమైనా ఉందంటే అన్న క్యాంటీన్ కదండి. రూల్ బుక్ లో ఉందండి. ఎగ్జాంపుల్ మీ పుట్టినరోజు సార్ ఇవాళ మీరు వెళ్ళారు, ఇలా నా పుట్టినరోజు సందర్భంగా నేను నా ఇంటి దగ్గర ఒక టెంట్ వేసి నేను ఒక 1000 మంది పేదలకు నేను భోజనం పెడతాను అంటారు. ఎవడు పర్మిషన్ ఇవ్వాలి దానికి? అవును. ఇప్పుడు మీకు రూల్ బుక్లో మీరు ఇటువంటి నిర్వహించరాదని ఉంటే కూడా వాళ్ళు అడ్డం తిరగాల. తప్పు కదా అది. అసలు ఇక్కడ ఆ దోషులు ఎవరు చెప్పమంటారా? నీకు ఎవడైతే వాళ్ళు నిజంగా సైకోలు కాబట్టి అలాంటి చెప్తారు. వాళ్ళు చెప్తే కూడా మీరు ఎందుకు చేయాలి? ఇప్పుడు దాన్ని దగ్గరుండి కూలగొట్టించిన పోలీసులు కంప్లీట్గా బాధ్యులు. ఎవరైతే సుత్తి శానం ఇచ్చుకున్న వాటిని పగలగొట్టాడు వాళ్ళు దోషులు. ఈ పాపంలో వాళ్ళు భాగమే. వీళ్ళందరినీ మించి ఇది చోద్యం చూస్తా నిలబడ్డ ప్రజలు ఉన్నారు చూసారా, వాళ్ళది కూడా పాపం. వీళ్ళ మీద ఖచ్చితంగా 100 బిడ్డలు ఒకేసారి పడిపోతాయండి ఏదో రోజు. ఇది శాపం అనుకోండి. ఎవడైతే కడుపు కొట్టారో, ఎవడైతే తినే అన్నంలో మన్ను పోసారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ శాపం తగులుతుంది. ఎందుకంటే ఇది మన కర్మభూమి అండి మనది. అసలనే
ఆకలితోటి ఉన్నవాడు వాడు అన్నం గిన్ని తన్నారంటే మీరు అసలు మీకు పుట్టగతులు ఉంటాయి అసలు. ఇవన్నీ రాజకీయాలు, కులద్వేషాలు, ప్రాంతీయ ద్వేషాలు, పార్టీలు ఇవన్నీ వదిలేండి. అన్నం తిని పనులను తంతారు మీరు. అసలు పోలీసులు డ్రెస్ వేసుకునే అర్హత ఉంది వాళ్ళకి. ఆ సుత్తి కొడలు, ఆ సుత్తి శానం పట్టుకుని పగలగొట్టినోడికి రాత్రి నిద్ర ఎలా పట్టింది, పెళ్ళం పక్కల అలా పడుకోగలిగేటాడు. ఆ పిల్లని ఎలాగా మారం చేయగలుగుతున్నాడు, ఆ పిల్ల వాళ్ళ భార్య బిడ్డలు అన్నం తింటుంటే ఎలా చూడగలిగాడు. ఆత్మవిమర్శ చేసుకోవద్దా? ఇదంతా చూద్దాం చూస్తా తుక్కు రేగొట్టేద్దా పట్టుకుని వాళ్ళందరినీ. ఇంత దద్దమ్మలేటండి వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు, పనికి మళ్ళీ పోరమోకలు వాళ్ళు, దద్దమ్మలు. ఇంకొక పాయింట్ సార్ ఇక్కడ, అంటే ఈ పాలిటిక్స్ తీసేద్దామన్నారు కాబట్టి ఆతిథ్యానికి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని ముందు అన్నపూర్ణ అంటాం. ఉభయ గోదావరి జిల్లాలో ఆతిథ్యానికి ఏంటంటే కూర్చోబెట్టి తినబెట్టి చంపేస్తారని ఆయన అంటారు. అట్ ద సేమ్ టైం రాయలసీమ జిల్లాల్లో కూడా ఆతిథ్యం అనేది చాలా హై ఎండ్ ఉంటుంది. శత్రువునైనా సరే ఇంటికి వచ్చి ఆకలేస్తుంది అంటే అన్నం పెట్టి ఆ తర్వాతే గొడవ పడతారు తప్ప ఇంకోటి లేదు. ఇంత చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్లో, అందులో రాయలసీమ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమలో ఆతిథ్యం అంటే ఏంటి? ఎందుకంటే నేను నాతో వైఎస్ఆర్ విజయం గారు ఏదో పుస్తకం రాసుకున్నారు, అందులో కూడా చెప్పారమ్మా అవినీతి అంటే ఏంటమ్మా అని, లేదంటే నాన్నగారి దీని గురించి నాటుకోడి పులుసు కూడా ఆయన తినడం మానేశారంట. మరి అలాంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇన్ని మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు పేద ప్రజలకి 5 రూపాయలకు అన్నం పెడితే, అందులోని మహానుభావుడు ఎన్టీఆర్ గారి పేరు మీద పేద ప్రజలకి 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చినటువంటి మనిషి, ఆయన పేరు మీద పెడితే ఈ ఆతిథ్యం అన్న ఇది కానీ అన్నపూర్ణ అన్న టైటిల్ కానీ ఆంధ్రప్రదేశ్కి ఎందుకండి? మీకు ఇక్కడ చెట్టు ముదిరిన తర్వాత కుక్కమూతి మిందులు పుడతాయి అంటారు కదా, అలాగా జాతి నిర్వీర్యం అయిపోయిందండి. తిరగబడే తత్వం పోయిందండి. వాళ్ళ సున్నిత భావాలు పోయినాయి, స్పర్శ కోల్పోయారు. ఎందుకంటే ఇవన్నీ కాదండి, నిన్న ఒక అన్న క్యాంటీన్ ఎవరో ఏ పార్టీ వాళ్ళు పెట్టినా ఎవరు పెట్టినా సరే, ఒకవేళ వైఎస్ఆర్సీపీ పెట్టినా కానీ టీడీపీ వాళ్ళు అడ్డుకుంటే ఊరుకోకూడదు. వాళ్ళు ఎవడో ఒకళ్ళు భోజనం పెడుతున్నారు అక్కడ, ఆ భోజనం పెట్టి శిబిరాన్ని మీరు ధ్వంసం చేస్తుంటే మంగళగిరి ప్రజలు ఎందుకు ఊరుకున్నారు? వాళ్ళందరికీ ప్లేగు వ్యాధి రావాలండి, మామూలుగా కాదు. వద్దండి బాబు, మళ్ళీ శాపం ఇది. అలా కాదండి, ఎంత అన్యాయం అంటే దీన్ని చూస్తా ఊరుకున్నాడే తప్పు, చేసి కూడా వాళ్ళు తప్పు కాదు. మీరే అన్నారు కదా సార్, ఎమోషన్స్ చచ్చిపోయాయి మనకని. అది ఇంకా చూస్తుంటాడు కదా, అప్పుడేమవ్వాలి, మొత్తం క్లీన్ అయిపోయి మళ్ళీ పుట్టాలా. అర్థమైందండి? ఇప్పుడు మీకు ఏమవుతుందంటే యుగం అంతమైపోయి తిరిగి ఇంకొక యుగం స్టార్ట్ అవ్వాలండి. ఎలాగో అదే ఉందిలేండి మనకి కలియుగం ఎండ్లో. ఏ అన్యాయం అండి ఇది, అన్నం పళ్ళెం తొంతరిళ్ళు. ఇది ఎంత ఆక్రోశం, ఆవేశం, ఆగ్రహం, రోషం, ఉక్రోషం నుంచి వచ్చిన మాటలు ఇవన్నీ. ఇంత చావ చచ్చిపోయి ఉంటారు, ఇంత చావగా చేతగాని దద్దమ్మల కింద ఉంటారని అనుకోలేదండి ఎప్పుడు నేను. అప్పుడు అలాగదండి, తెలుగు వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నారో. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తనను తాను హింసించుకుని మరణించిన పొట్టి శ్రీరాములు గారు, బ్రిటిషోడు గుండెకి తన గుండెని తన బారు విడిచి చూపించిన ప్రకాశం పంతులు గారు, తెలుగువాడు ఆత్మగౌరవాన్ని తట్టిలేపి సమర పతాకం ఎగరేసిన ఎన్టీ రామారావు గారు, తన భాషా విద్వత్తో తన చాతుర్యంతో దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా 5 ఏళ్ళు విరామం లేకుండా పరిపాలించిన పివి నరసింహరావు గారు. ఇలాంటి మహామహులను తెలుగు జాతి ఎంత నిర్వీర్యం అయిపోద్దా? ఇది అన్యాయం కదండి అసలు. ఇది విచారించవలసిన విషయం కదా, మనం చాలా ఆలోచించవలసిన విషయం. ఒక్క క్షణం ఆలోచించాం ప్రతి వాళ్ళు. చాలా అన్యాయంగా ఉందండి, చాలా బాధ కలుగుతుంది నన్ను చూసినట్టు. వాళ్ళు ఏ అరాచకం చేయండి, మేము కొట్టండి, తిట్టండి, కేసులు పెట్టండి, లోపల పెట్టండి, అదంతా రాజకీయ కక్షలు బాగా. ఏంటంటే ఆ నోటికాడ అన్నం కొట్టుకుంటాం, బుద్ధి ఉందండి వాళ్ళకి అసలు. ఆ జిల్లా ఎస్పీ ఏం చేస్తున్నాడండి, ఆ పోలీసులు పంపడం పెట్టండి, రౌడీల్లాగానే గోండాల్లాగానే. వాళ్ళకన్నా కూడా అసలు పోలీసు వాళ్ళు మేము అల్లమని చెప్పాలా. అటువంటి వాటికి ఏమండి, ఇటువంటి మేము అన్నం గిన్నెలు తన్నమండి, మేము తన్నమండి, కోల్చివేతలకు మేము అల్లమండి, కావాలంటే లాండ్ ఆర్డర్ చేయమంటే చేస్తాం, అల్లర్లు అది చేయమంటే చేస్తాం అని చెప్పాలి. ఏ ప్రజల సొమ్ము అయితే వాళ్ళు పన్నులు కట్టిన జీతాలుగా తీసుకుంటున్నారో ఆ ప్రజల మీద వీళ్ళు దాడి చేస్తారా? ఏమని చేయమండి ఇది? దీనికి మొత్తం ప్రజలు ఆలోచించాలండి, ఇది కంప్లీట్గా మేల్కోవాలి. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మనకి పొద్దున్నే నిద్ర లేస్తాం, చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు మనం చాలా చక్కగా వింటాం. అందులోనూ ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పుకోవాలంటే విదేశాల్లో ఉన్న వాళ్ళు సైతం రే మా డొక్కా సీతమ్మ గారు ఇలాగ అర్ధరాత్రి వచ్చినా సరే ఆవిడ ప్రయాణానికి మానుకుని అన్నం పెట్టేదిరా, అది మా ఆంధ్ర అంటే మా తెలుగు జాతి అంటే అది అని చెప్పుకుంటాం కదా. పొద్దున్న లేస్తే చాగంటి వారిది బాగానే వింటాం, సాయంత్రానికి వచ్చేసరికి ఏమవుతుంది సార్ అంటే ఎమోషన్స్ చచ్చిపోయి అనుకున్నాం కదా. ఎందుకంటే
నాకు తెలిసి 10th క్లాస్ ఎగ్జామ్స్కి దీనికి కూడా నేను రిలవెంట్గా నేను మాట్లాడొచ్చు. 10th క్లాస్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ గత 20 ఏళ్లలో ఎప్పుడు లేనంతగా ఎంత దౌర్భాగ్యంగా ఉన్నాయో, భారతదేశానికి ధాన్యాగారంగా పేరు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు, ఈరోజు ఆంధ్రప్రదేశ్ది అంటే ఈ ఫుడ్ ఇండెక్స్లో అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయాం. అవును. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఎందుకు? మనకి పారే జీవనదులు ఉన్నాయి, కృష్ణ, గోదావరి, తుంగభద్ర, పెన్న ఎన్నో ఉన్నాయి. అడుగేస్తే చాలు నీటి చుక్కొచ్చి అమృతంలాగా పంటలను పండించేటువంటి ప్రాంతం మనది. మరి ఎందుకు ఈ కరువు ఇప్పుడు? ఏమండి, ఉభయ గోదావరి జిల్లా కోనసీమ రైతులు ఆనాడు వీళ్ళ నాయన ముఖ్యమంత్రిగా ఉండగా క్రాప్ హాలిడే మళ్ళా ఇప్పుడే వేశారు. ఈయన హయాంలో క్రాప్ హాలిడేకి వచ్చారు. అంటే వీళ్ళకి ఊరికే బుడబుడి దిక్కాలో కంటి తుడుపు చర్యలు, రైతు బాంధవులు అనేటువంటిది పక్కన ఉన్న బాకాగాళ్ళతోటి బాకా ఊదించుకుంటాం తప్ప వీళ్ళు నిజంగా రైతులకు కానీ ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదండి. వీళ్ళు ఇతను హయాంలో చంద్రబాబు గారు నదులు అనుసంధానం చేసి పట్టిసీమ నది కట్టి వాళ్ళ పంటలు పాడవకుండా కాపాడి ఏ రకంగానే సరే ఈల్డింగ్ తీసుకొచ్చి దిగుబడి సాధించి రైతులకి ఇమీడియట్గా వాళ్ళ పండించిన పంటకి ఆ డబ్బులు వెంటనే అందేలా చూసి కూడా అప్పుడు కూడా స్టేట్ చాలా భారంలో ఉంది, ఇబ్బందులో ఉంది, రెవెన్యూ లోటుతో ఉంది. ఇవాళ ఈయన డిసెంబర్లో అమ్మిన రైతులు డబ్బులు లేవు ఇప్పుడు వరకు. ఏం చేస్తాడు రైతు? పంట పండి చేతికొచ్చే వరకు పడే కష్టం ఒక ఎత్తు అయితే, పండిన పంటను అమ్ముకొని మళ్ళీ డబ్బులు చేసుకుంటాం అనేటువంటి దాన్ని మించిన భారం అయిపోతుంది. ఓ పక్కన అప్పులో దొబ్బేస్తూ ఉంటారు. ఈ బ్యాంకులో లేనివంటే వాళ్ళు సిగ్గు లేకుండా విజయమాల్యాన్ని గట్ట వదిలేస్తారు, అదాని గట్ట రద్దు చేస్తారు, కానీ ఈ రైతులు మట్టు పీడిచ్చేస్తారు. వాళ్ళు ముందు వాళ్ళని కూడా ఓ రౌండ్ వేయాలండి. ఎప్పుడు నన్ను అసలు ఇంత దుర్మార్గం ఎవరుతుంది ఈ దేశంలో? ఇది వ్యవసాయ ఆధారిత దేశం మందే. ఈ దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, గ్రామసీమలే వెలుగులు అని చెప్తారు. గ్రామసీమల్లో గ్రామాల కళకళలాడాలంటే రైతు బాగుండాలి. రైతు బాగుండి రైతు వ్యవసాయం చక్కగా సాగితే అందరికి ఉపాధి దొరుకుద్ది, ఆదాయం వస్తుంది, అన్ని వ్యాపారాలు కళకళలాడుతూ ఉంటాయి. అటువంటిది వీళ్ళందరూ మోగమ్మడిగా చేరి రైతుని ఎత్తుని గుదిబండగా మారుతున్నారు. అతను పండించిన పంట అయితే రూపాయి లేకపోతే 100 ఏసీడీసీ కింద మారుతుంది. 100 అయినప్పుడు అతని దగ్గర పంట ఉండదు, మధ్య దళారీ దగ్గర ఉంటుంది. అది రూపాయి అయినప్పుడు దళారీ అతని దగ్గర కొనుక్కుంటాడు. ఏ రకంగా చూసినా ఎడాపెడ ఈయనకి దెబ్బ, ధర ఉన్నా లేకపోతే ఇతనికి దెబ్బ తగ్గుతుంది. కనీస గిట్టుబాటు ధర ఇవ్వడానికి నువ్వు కొని అనుకుని దెబ్బలాటలు ఆడుకునే రోజులు. అసలు ఎలాగైపోయిందంటే రైతు పరిస్థితి. అసలు ఈ దేశంలో నిర్లక్ష్యం చేయబడిన వర్గం ఏమంటే రైతు వర్గం. వాళ్ళ అయినా సరే అతను కళ్ళ నీళ్లు కుక్కుకుంటా తన పని తాను చేసుకుంటా, తెల్లారితే ఆ నాగలి మేడి భుజాన్ని వేసుకుంటాడు. ఇప్పుడైతే ట్రాక్టర్లో ఎడ్లు తోలుకుంటా, పశువులు మేపుకుంటా తన పని తాను చేసుకుంటా పోతున్నాడు. అతను తిరగబడే రోజు వచ్చేస్తుంది. రైతు తిరగబడే రోజు వచ్చి ఇవాళ క్రాప్ హాలిడే ప్రకటించారా, అతను ఇంకో 2 సంవత్సరాలు అలాగ మొత్తం పంటలు పండించిన మానేస్తే అడుక్కు తినాలి జనం. కరెక్ట్. రష్యాలో ఒక రొట్టు కొనుక్కోవడానికి ఒక సంచి నిండా డబ్బులు వేసుకెళ్ళారు మధ్యన. ఆఫ్ఘనిస్తాన్లో ఒక లోడ్ ఒక ఆటో నిండా డబ్బులు మూటలు వేసుకుని వెళ్ళాల్సి వచ్చింది ఒక రొట్టు కొనుక్కోవడానికి. శ్రీలంకలో అయితే ఎగబడి కొట్టేసి ప్రభుత్వాల మీద, మంత్రుల మీద ఎర్రగొట్టి తోసేసి కార్లతో సహా దొల్లించేశారు. ఆ పరిస్థితి తెచ్చుకునే పరిస్థితికి వచ్చేసరి పాలకులు. అది ఎంతో దూరంలో లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క వర్గము ఆగ్రహంతో రగిలిపోతున్నారు, నిస్సహాయంగా చూస్తున్నారు. వాళ్ళ అణిచివేత అధికమైపోతుంది. దురాక్రమణలో అరాచకాలు పెరిగిపోయిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు పేటరేగిపోయి ప్రజల్లో పెళ్ళిబుకిన ఆగ్రహం దావాణంలా వీళ్ళని చుట్టూ కార్చిచ్చులో కాల్చేస్తుందండి. అది దాని నుంచి తప్పించుకోవాలంటే బెటర్ లేట్ దాన్ ఎవరు, ఎప్పటికైనా సమయం ఉంది. వాళ్ళు కొన్ని విషయాల్లో కొన్ని చూసి చూడనట్టు పోవాలా. అన్నగంటిని పెట్టుకో. నీకు సత్తా ఉంటే, నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు పెట్టు, వాళ్ళకన్నా బాగా పెట్టు. లేదా వాళ్ళ చేత తీయించేసేవా, నువ్వు అక్కడ 2 పెట్టు. అంతేగాని అమ్మ పెట్టదో అడుగు తిననివ్వదు అన్నట్టుగా నువ్వు పెట్టో వాళ్ళు పెట్టనివ్వు. అటువంటిప్పుడు ఈ జనం ఏం చేస్తారు? ఏదో రోజు తోలు తీసి ఎండేస్తారు, తరిమి కొడతారు. గ్యారంటీగా అది రాసిపెట్టి ఉంది. అంతేండి. 3 ఏళ్ల పాలన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిది ఇప్పుడు మొన్న మధ్యన ఈ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్ గారు ఏదో ఆప్షన్స్ ఇచ్చారు. అఫ్కోర్స్ దాని మీద చాలా మాట్లాడుకున్నాం అయింది. మళ్ళీ ఇంకోటి వినిపిస్తున్నది ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పొత్తులో చేసేటువంటిది ఉంది. బీజేపీ నుంచి గ్రాడ్యువల్గా
పవన్ కళ్యాణ్ గారు దూరం అవుతారు అంటే వాళ్ళు కావాలనే దూరం చేస్తున్నారు అన్నటువంటిది. అలాగే సోము వీర్రాజు గారి హంగామా చూసాను నిన్న, అమలాపురానికి సంబంధించి ఏం చేస్తున్నారు అనేది. ఈ రాజకీయాలన్నిటికీ అంటే ఒక పరాకాష్ఠగా అయితే వచ్చేసాయి. ఫలితం ఎలా ఉంటుంది ఇంకా? ఏమంటే రాజకీయాలు 3 ముక్కలాట 4 స్తంభాలాట కింద ఉందండి ఇదంతా. ఇక్కడ ఏంటంటే చాలామంది అనుకునేది ఏంటంటే వైసీపీ ప్రభుత్వం దానికి వ్యతిరేకులు అనుకుంటున్నారు. కాదండి, తెలుగుదేశం పార్టీ దానికి వ్యతిరేకులు అంతే. తెలుగుదేశం పార్టీ 40 సంవత్సరాల నుంచి అంతే. తెలుగుదేశం పార్టీ దాని వ్యతిరేకులు ఇప్పుడు కూడా అంతేనండి. పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అనేటువంటి మంచి మాట మాట్లాడాడు. కానీ తర్వాత ఆప్షన్లు ఇచ్చాడు ఆయన. ఆప్షన్లు ఇచ్చిన తర్వాత తెలుగుదేశం శ్రేణులు అయితే ఆగ్రహం తట్టుకోలేకపోయారు. చాలా ఓపిక పట్టారు. వాళ్ళ జనసేన నుంచి వచ్చిన మాటలు కానీ కామెంట్స్ కానీ తర్వాత వాళ్ళ నాయకులు కొంతమంది మాట్లాడినా కొంచెం తట్టుకోలేకపోయారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మహాశక్తి. ఆయనలో నిబద్ధత ఉంది, నిజాయితీ ఉంది, కనీసం కనిపిస్తుంది. ఆయన మాట తీరు వల్ల కానీ ఆయన వ్యవహారం కానీ ఎక్కడా కూడా మనం తప్పట్లేము. ఆయన ఎవరో ఎవరి వల్ల ప్రేరేపితం అవుతున్నాడు. ఏదో బలహీనత ఉంది, అది మనకు అర్థం అవట్లేదు. ఎందుకంటే 2014లో మోడీ గారికి సపోర్ట్ ఇచ్చాడు. ఆయన ఏమంటున్నాడు, 2 సార్లు నేను తగ్గాను అన్నమాట. ఎప్పుడు తగ్గాడు, ఎక్కడ తగ్గాడు, ఎందుకు తగ్గాడు, ఎలా తగ్గాడు, ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 2014లో మోడీ గారు నాకు కావాల్సిన వాడు, నాకు ప్రేమ అభిమానం, అలాగే మోడీ గారు నన్ను ప్రేమిస్తాడు. మోడీ గారి గురించి మోడీ గారు బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి మీరు సపోర్ట్ చేశారు అంతే. ఎందుకంటున్నారంటే ఇలాగా టీడీపీ వాళ్ళని తర్వాత వీళ్ళు ఏమన్నారంటే మాతో పని అయిపోయిందని ఇలా మాట్లాడుతున్నారు. కాదండి, టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోకముందు 2000 దాని ముందు వచ్చిన లోకల్ బాడీ మున్సిపల్ ఎలక్షన్స్లో అప్పుడు వచ్చిన ఓట్లు లెక్కేసుకుంటే 120 స్థానాల్లో వాళ్ళకి ఆధిక్యత కనిపించింది. కానీ తర్వాత చూసుకుంటే తగ్గింది, పర్సంటేజ్ తగ్గింది. కాబట్టి వీళ్ళతో పెట్టుకోవడం వల్ల వాళ్ళకి వచ్చిన మేలు కానీ అధిక సంఖ్య ఓట్లు కానీ ఏం రాలేదండి. కాబట్టి వాళ్ళు రావటాన్ని ఆహ్వానించారు. వాళ్ళు రావటం మంచిదేను, వాళ్ళు మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన అలాగే గౌరవించాడు చంద్రబాబు గారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు గారిని గౌరవించాడు, అభిమానించాడు. పవన్ కళ్యాణ్ గారు ఏ సూచన చేసినా వాళ్ళు పాటించారు, ఏ సమస్య చెప్పినా పరిష్కరించాడు. వాళ్ళతో చాలా గౌరవంగా చూశాడు, మర్యాదగా చూశాడు. వాళ్ళని ఎప్పుడు కించపరచడానికి ప్రయత్నించారు. ఇప్పటికే వాళ్ళు ఎవరో కొంతమంది నాయకులు అలా మాట్లాడారంటే 100కి 1-2 మాట్లాడిన లెక్క చేసుకుంటాం. సన్నాసులారా 1,00,000 మంది మాట్లాడతారు మీ దాంట్లో చంద్రబాబు గారిని. వాళ్ళని బుద్ధి ఉండాలి కదా, మంచి చెడు తెలుసుకోలేని నువ్వేం మనిషివి. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద మనిషిని, జెన్యూన్ పర్సన్ని, అటువంటి పెద్ద మనిషికి నీలాంటి ఫ్యాన్స్, సైకో ఫ్యాన్స్ ఉంటే అది ఎవరికి నష్టం? పవన్ అన్నకు ప్రాణం ఇస్తాం, జగన్ అన్నకు ఓటేస్తామనే మీ నీచబుద్ధి ఆయన ఏ రకంగా పైకి తీసుకొస్తుంది? కరెక్ట్. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద మనిషికి ఆయనకున్న నిబద్ధతకి, ఆయనకున్న ఆవేశానికి, ఆగ్రహానికి, ప్రశ్నించే తత్వానికి మీకు సింక్ అవుతుంది. అసలనే మీకు తోకలు ఉండలేదు కొంతమందికి. ఆ కొమ్మెంచి ఈ కొమ్మెంచి తోకి ఏ కాయ పడితే ఆ కాయకూరికి కూతుర్లాగా ఉన్నారు మీరు కొంతమంది. అందరూ నన్ను నేను పవన్ కళ్యాణ్ గారు నిజంగా అభిమానించే వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన దారికి అడ్డం రాకూడదు. ఆయన ఏ లైన్కి ఇస్తా లైన్కి అంత అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకి ఆ పేరు వస్తుంది. ఆ పేరు వచ్చినప్పుడు మీరు ఆ పేరు మీరే చెడగొడితే ఎలాగా? ఆయన ఏదో టూర్ వెళ్తే గబాలు కాళ్ళు వేసుకుని పడగొట్టేసాడు అక్కడ. అది సైకోతనం కదా, అది పిచ్చి పైశాచికం, పిచ్చి కదా అది. అది ఏ నడవని ఇరిగిపోతే ఏంటి పరిస్థితి? ఇలాగా వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వచ్చి కాళ్ళు పెట్టుకున్నాడు, ఇలాంటి మాటల కాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఎలక్షన్ నిలబడినోడు 10 ఓడి కాళ్ళు పెట్టుకుంటాడా? అయ్యా బాబు ఓటేండి అంటున్నాడు. అలాగదండి, జగన్మోహన్ రెడ్డి గారు, మోడీ గారు, కేసీఆర్ గారు, ఎన్టీ రామారావు గారు, ఇందిరాగాంధీ గారు ఎవరు అతిథులు కాదు. మాకు ఓటేండి బాబు అని అడుక్కుంటారు ఎలక్షన్లో. దానికి ఏదో పెద్ద విషయం చంద్రబాబు గారు వచ్చేసి కాళ్ళు పెట్టుకున్నాడు, మీ ఓడి చాలా గొప్పడు అంటారండి అని వీళ్ళు బాధపడుతూ ఉంటారు. మీరు ఒక మాట అంటే ఒంటి చేతితో తప్పట్లు అలాగొస్తాయి. మీరు మీ 2 చేతులు కలిస్తేనే కదా తప్పట్లు వస్తాయి. మీరు ఓ మాట అంటే వాళ్ళు 2 మాటలు అంటారు అనవసరంగా. ఇప్పుడు ఆ సైకోతనం ఎందుకు మీకు? పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా అభిమానం ఉంటే ఆయనకి మంచి పేరు వచ్చేలా ప్రవర్తించండి మీరు. కరెక్ట్. ఇక్కడ
ఆ ప్రశ్నలకు ఆయన ఎందుకోసం తగ్గాడు అనేటువంటిది క్లారిటీ ఉంది. తర్వాత ఆయన్ని చంద్రబాబు గారు అంత గౌరవంగా చూశాడు. ఆయన నిత్యం టీవీల్లో కించపరిచిన వాళ్ళు ఎవరో. ఆయన ఇవాళ చనిపోయాడు ఒక ఆయన. ప్రతిరోజు నిత్యం రాసి రంపన పెట్టేశాడు. ఇంకొక ఆవిడ వచ్చి ఆయన అంత హీనంగా మాట్లాడింది, బూతులు కూడా మాట్లాడింది. రామ్ గోపాల్ వరం కనిపిస్తున్నాడు. వాళ్ళ వెనకాల ఎవరు ఉన్నారనేటువంటిది, ఏ పార్టీ ఉందనేటువంటిది మీరు చూశారు కళ్ళారా. చూసి కూడా ఇంకా టీడీపీ మీద చంద్రబాబు గారి మీద పడతాం ఏ రకంగా న్యాయం అది మీరు గమనించుకోవాలి కదా. ఎవరు ఏంటి, ఎవరు ఎలా చూశారనేటువంటిది. సరే, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, మీరు రాజీనామా చేసి రండి, మీరు బయటికి రండి అని వైసీపీ ఏం మాట్లాడిందా, పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట్లాడారు. చంద్రబాబు గారు బయటకు వచ్చేసాడు, అవిశ్వాస తీర్మానం పెట్టాడు. అవిశ్వాస తీర్మానం పెట్టి నేను ఎంపీలు అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తానన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అవిశ్వాస తీర్మానం పెట్టాడు. పాచిపోయిన లొడ్లు అన్నాడు, హిందీలోను ఇంగ్లీష్లోను మాట్లాడాడు. లడేంగే అన్నాడు. ఎంత పోరాటం చేశాడు కదా ఆయన. 2019 తర్వాత ఏమి సాధించాడు, ఏమి బీజేపీ ఇచ్చింది రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి బీజేపీ మోడీ గారు ఏం మేలు చేశాడు, నేను వాళ్ళ కలిసాడు. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా వేశారు కదా దాని మీదే. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఫస్ట్ ఈయన మిగతా వాళ్ళని ప్రశ్నించి మిగతా వాళ్ళు అందరి మీద మాట్లాడే ముందు ఈ మాట్లాడాలి, సమాధానం చెప్పాలి కదా. అవును. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మాకు మా అవసరం లేకుండా పోయింది కాబట్టి వాళ్ళు ఏం అనలేము, మనం దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడు, దేవుడి దయ వల్ల మనకు అవకాశం ఉంటే మనం మాట్లాడదాం, వాళ్ళకి మెజారిటీ ఇచ్చేసాడు అని వాపోయాడు. ప్రత్యేక హోదా అడగలేమన్నాడు. ఇవాళ వచ్చిన ఛాన్స్, రాష్ట్రపతి ఎన్నికల్లో మీ 151 మంది ఎమ్మెల్యేలు, మీ రాజ్యసభ లోక్సభ ఎంపీలతో సహా మీ ఓటింగ్ ఉంది. ఎలక్ట్రల్ ఓటుల్లో మీకు చాలా ప్రాముఖ్యత, మీరు చాలా ఇంపార్టెంట్, వాళ్ళకి చాలా అవసరం ఉంది. ఇప్పుడు అడగండి, ప్రత్యేక హోదా కావాలి, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇంచు కూడా కదటానికి కుదరదు, ఎవరికి అమ్మటానికి కుదరదని చెప్పాలి. రైల్వే జోన్ ఇప్పుడు తక్షణం రైట్ నా ఇప్పుడే కావాలి. కడప స్టీల్ ప్లాంట్ కావాలి, వెనకబడిన జిల్లాల నిధులు విడుదల చేయాలి, రెవెన్యూ లోటు భర్తీ చేయాలి, రాజధానికి హెల్ప్ చేయాలి, లేకపోతే మీరు అన్నట్టుగా 3 రాజధానులు చేయమనండి. మీరు అన్నట్టుగానే చేయమనండి, 3 రాజధానులకే చేయమనండి, మన రాష్ట్రమే బాగుపడుతుంది కదా. ఎందుకు మాట్లాడరా, నంగిగా ఎర్రోళ్ళకి ఇలాగల్లా చూస్తారంటే అక్కడికి వెళ్ళి వాళ్ళేమో కాలు మీద కాలు వేసుకుని దర్జా కూర్చొని మీరు ఎత్తిమే కాలు కూర్చుంటున్నారు. వాళ్ళే మీరేమో చేతులు పీసుకుంటారు, రాకెట్ రాగోలా చేతులు పీసుకుంటున్నారా. తెలుగు కూడా మీరు ఏ రోజన్నా బీజేపీని ప్రశ్నించారా? చంద్రబాబు గారు తోలు తీసి ఎండేస్తాడే. ఆయన స్థాయిని మించి, ఆయన ఓపికను మించి పోరాడాడు. ఆయన తన బలాన్ని మించి పోరాడాడు. ఈ దేశంలో ఎవరు కలిసి వచ్చినా కలిసి రాకపోయినా ఆయన తన చేతనైనంత వరకు అన్ని పక్షాలను ఏకం చేసి ఒకే వేదిక మీద తీసుకొచ్చి పోరాడాడు. మీ పోరాటం ఎక్కడ? ఈ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ చూపించండి. ఏ రకంగా బీజేపీతో పెట్టుకుంటాడు ఈయన. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లేడా? పవన్ కళ్యాణ్ గారు గమనించాలి. ఇది మోడీ గారికి జగన్ గారికి, మోడీ గారు జగన్ గారు జోడీ ఉందా లేదా, వాళ్ళ మధ్య స్నేహం ఉందా లేదా? వాళ్ళ మధ్య స్నేహం ఉన్నప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే వ్యతిరేకించి ద్వేషించి మోడీ గారిని ఎలా ప్రేమిస్తారు? మీరు కూడా ఓపెన్గా చెప్పండి, డైరెక్ట్గా చెప్పండి, మోడీ గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటే కుదరదు అని చెప్పండి. లేదా మోడీ గారి చేత ఈ రాష్ట్రానికి చేయించండి. ఇది చేయించలేరు, అది చేయించలేరు, కానీ టీడీపీకి మొత్తం ఆప్షన్లు ఇస్తారు మీరు. అంటే ఒక మొరట సామెత ఉంది, లోకం ఉన్నవాడిని కాకులు దొబ్బిని అని. అలాగుందా? అంటే మీకు లోకుగా కనపడుతున్నారు టీడీపీ వాళ్ళు. ఒకవేళ టీడీపీ వాళ్ళు లోకపోయినా బయట నుంచి చూసి వాళ్ళు మేము ఒప్పుకోండి. కరెక్ట్, మేము ప్రజలుగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఒక సాధారణ సగటు పౌరుడిగా, ఈ దేశ పౌరుడిగా, తెలుగువాడిగా మిమ్మల్ని ప్రశ్నిస్తాం. మీ మీద ఎంత అభిమానం, ప్రేమ, ఆదరణ, గౌరవం ఉందో మాకు. ఖచ్చితంగా నాకు పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన మీద నమ్మకం ఉంది. ఆయనకి ఒక రకమైన పవర్ ఉంది. అది నటన వల్ల వచ్చింది కాదండి. ఆ ఫాలోయింగ్ ఎందుకు ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చింది అందరికీ. కరెక్ట్, ఎందుకో నచ్చుతాడు ఆ మనిషి, అంతే. దానికి మనం డెఫినేషన్ చెప్పలేము. అటువంటి వ్యక్తి ఎందుకు ఇలాంటి తప్పటడుగులు వేస్తున్నాడు? మీరు ఎవరిని ఇప్పుడు పుండు ఒక చోట రచ్చ ఒక చోట ఎందుకు వేస్తున్నారు? మీ ఆవిర్భావ సభలో గతంలోనే లోకేష్ గారి మీద అసత్యారోపణలు ఎందుకు చేశారు? మీ చేత ఎవరు చేయించారు? ఇప్పటికీ మీకు అర్థం అవ్వలేదా ఇక్కడ జరుగుతున్న కుట్ర? ఇప్పుడు మీకు రాజ్యాధికారం కావాలంటే ఈ రాజ్యాధికారాన్ని మోడీ గారు ఈ ఈవీఎం పెట్టెలతో సాధిస్తారనుకుంటున్నారా? అంటే సిస్టమ్ చేతిలో పెట్టి చెరబెట్టి దాన్ని అత్యాచారం చేసి మీకేమైనా అవకాశం ఇస్తాడనుకుంటున్నారా? ఇంత జరిగిన తర్వాత ఇంకా మోడీ గారిలో మీకు ఏం గొప్పతనం కనిపించింది? ముందు మన రాష్ట్రం కదా, ఈ తెలుగు వాళ్ళుగా మీ ప్యాన్ ఇండియా హీరో కాదు, ఈ తెలుగు వాళ్ళే కదా మిమ్మల్ని అభిమానించారు. ఈ తెలుగు వాళ్ళే కదా ప్రతి రూపాయి మీకు పోగేసి మీ సినిమాలు చూసి మీ సినిమాలకు ఆదాయం చెప్పించి తద్వారా మీకు ఉపాధి కల్పించారు వాళ్ళు. అటువంటిప్పుడు మీరు
రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఉద్దానం సమస్య మీద పోరాడారు, రైతులకు కౌలు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్ని చేస్తున్నారు, మీకు నిజంగా మానవత్వం ఉంది, సమస్యను స్పందించే గుణం ఉంది, జేబులోంచి డబ్బులు ఇచ్చి ఈ జాలి ఉంది మీ దగ్గర. అటువంటి ఉన్నా కానీ మీకు ఈ క్లారిటీ లేదు. అసలు ఏం జరుగుతుందంటే సామాన్య మాలాటోళ్ళు తెలిసిపోతుంది. మోడీ గారు జగన్ గారిది ఓ జోడి, మిమ్మల్ని కంపేసి కప్పెట్టేసి మిమ్మల్ని పోరాటం చేయనివ్వట్లేదు. పోనీ అలాగని చెప్పి మీకు తెలియదా అంటే మీకు అన్నీ తెలిసి కూడా ఆ ఊబిలోకి ఎందుకు దిగుతున్నారు? ఇవన్నీ చేస్తే పోనీ మీరు ముగ్గురు కలిసిపోండి, మీకు ముగ్గురు కలిసి పోరాడండి. ఎవరు కాదనరా ఓపెన్గా ఈ రొంకెందుకు? ఇప్పుడు వాళ్ళిద్దరు రొంకు చేస్తున్నారు, మీరు వాళ్ళు వదిలేసి వచ్చేయండి. లేదా వాళ్ళిద్దరిని కాదు మీరు నాతో ఉండమని చెప్పండి, వాళ్ళతో మీరు బీజేపీతో ఉండండి. మీరు టీడీపీకి ఆప్షన్లు పెట్టబెట్టి ఇది వాళ్ళు సహించలేపారు. మీ మీద టీడీపీ కేటర్ అందరికీ అభిమానం ఉంది. నాకు తెలిసి ఆ విషయం నాతో మాట్లాడతారు చాలామంది. పవన్ కళ్యాణ్ గారు కలిసి వస్తాను. ఇప్పుడు 40% ఓట్లు వచ్చిన వాళ్ళు, మీరు 6% ఓట్లు వచ్చిన వాళ్ళు ఎవరికి ఏ రకమైన ఇది ఇవ్వాలనేప్పుడు మీరు తెలుసుకోవాలా. అంతే అండి. ఇది మోడీ గారు ప్రత్యేక హోదా ఇచ్చాడని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడా, లేకపోతే మన విభజన హామీలు నెరవేర్చాడని హామీలు మోడీ గారితో ఉంటున్నాడు అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన సమాధానం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల్లో ఆయనకు ఒక అవకాశం వచ్చింది. కనీసం మీ కేసుల్లోంచి అన్నా వదిలేయమని చెప్పమనండి, అడగండి. పోనీ ఈ సిబిఐ కేసులు 43,000 కోట్ల సీజ్ అయిపోయి సిబిఐ ఈడీ కేసులు ఉన్నాయి కదా, అందులోంచైనా వదిలేయమని చెప్పమనండి మిమ్మల్ని. రేపు ఎలక్షన్ల ముందే క్లీన్ చిట్ ఇచ్చేసి ఈయన ఏమీ చేయలేదు, చాలా మంచి బాలుడు ఇతను, మాదే తప్పు అయిపోయిందని సిబిఐ వాళ్ళు చేత ముక్కు నెలకు రాయించండి. మీ బాబాయ్ మర్డర్ కేసులో కూడా అసలు మర్డర్ జరగలేదని చెప్పానండి. ఏమి బాధపడం, ఏమి విచిత్రం కాదు ఇది. ఇవన్నీ చేయగల సమర్థులు వాళ్ళు. అది చేయించుకుని బయటకు వచ్చేయండి. పోనీ మీ చేతిలో ఉన్న అవకాశాన్ని వాడుకోండి. అప్పుడు ఆ శభాష్ బాబు తన దగ్గరికి వచ్చిన తర్వాత వ్యూహచతురుడు, తన దగ్గరికి వచ్చిన తర్వాత పీక్ పట్టేయడరా, మొత్తమే సాధించుకున్నట్రా అనుకుంటాం. లేదా ఇలాంటివన్నీ చేయడానికి సిగ్గేస్తే, కానీ రాష్ట్రానికన్నా మేలు చేయండి. అట్టు కాకుండా మొక్క కాకుండా కనీసం మీ స్వప్రయోజనం నెరవేర్చుకోకుండా, రాష్ట్ర ప్రయోజనం ప్రజలకి ప్రయోజనాలు నెరవేర్చకుండా ఈ కేసులు లేట్ చేసి జస్ట్ చిన్న అప్లికేషన్ అప్పుల కోసం ప్రాధేయపడ్డామా? ట్రూ. దీనివల్ల మీకు ఏంటి ఉపయోగం? రేపు పొద్దున ప్రభుత్వం మారిన తర్వాత మీరు మోకాళ్ళ దండలు ఏం చేస్తారు? మీ చేత గోడ కూర్చుని ఏం చేస్తారా? ఏం వదలరు ఎవరండి. సో ఈసారి ప్రజా ఫలితం అనేది కనిపిస్తుంది మనకి కంప్లీట్గా. ఖచ్చితంగానండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మీటింగ్ పిలిస్తేనే గోడ దూకి పారిపోతున్నారంటే అర్థం అవట్లేదా? నిన్న మొన్న మీటింగ్ పెట్టాడు. ఆయనకు కూడా అభద్రతాభావం వచ్చేసింది లేండి అందులో. నిన్న మొన్న మీటింగ్ పెట్టాడు. అంతకుముందు ఆయన ఏమన్నాడు? చంద్రబాబు గారు నథింగ్ అన్నాడా? అవును. చంద్రబాబు గారు నథింగో సంథింగో ఎవ్రీథింగ్ అనేటువంటిది ప్రజలు చూపిస్తున్నారా? మొత్తం మందే గవర్నమెంట్ అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? ఈసారి మనం ఎట్టి పరిస్థితుల్లో మేము టీడీపీని ఓడించాలన్నాడు. అంటే లాస్ట్ టైం మనం ఎట్టి పరిస్థితుల్లో మందే గవర్నమెంట్ అన్నవాడు ఈసారి ఎలాగైనా ఓడించాలన్నాడు. 175 స్థానాలు 175 గెలవాలని కూడా అన్నాడు. ఎలా గెలుస్తారు? వాళ్ళందరూ కూడా ఏదో సంతాప సభ పెట్టుకున్నట్టు ఉంది. ఏదో పెద్ద సునామీ వచ్చేసి దివసి ముప్పిని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ అదే సార్. ముఖ్యంగా నిన్న ఎమ్మెల్యేలతో మీటింగ్ అయ్యి చెప్పిన తర్వాత అందరూ ఒక 7 ఎమ్మెల్యేలకి ఇంకా నెక్స్ట్ టికెట్ లేదు అని చెప్పేశారు కన్ఫర్మ్గా. అందులో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, తర్వాత ఉన్నారు ఇంకా ఒక 5-6 ఉన్నారు మొత్తం. అలాగే ఆత్మకూరు ఎన్నికకి సంబంధించి ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు, ఆయన్ని ఎంట్రీ లేదు అసలు, మీరు అసలు ఆ చుట్టుపక్కలకి వెళ్ళడానికి లేదని చెప్పి రెస్ట్రిక్షన్స్ పెట్టేశారు. తర్వాత ప్రశాంత్ కిషోర్ కాకుండా ఇప్పుడు ఇంకెవరో ఋషికుమార్ ఎవరో మొత్తానికి ఇంకొక స్ట్రాటజిస్ట్ వస్తున్నాడంట. అంటే ఇది రావడం ఇవన్నీ కూడా ఏమన్నా భయపడుతున్నారు అన్నదానికి సంకేతాలు అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 7 ఎమ్మెల్యేలు మాత్రం ఎందుకు? అసలు జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పులివెందులు ఎలా ఉంది? ఆయన ఎప్పుడైనా పులివెందులు వెళ్ళాడు అసలు? ఈ క్వశ్చన్ చెప్పమంటారా? టోటల్ ఎమ్మెల్యే గ్రాఫ్ బాగాలేదండి. అవును. ఎవరు గెలవరు రైట్ నో. ఇప్పుడు ఎలక్షన్ పెడితే ఎవరు గెలవరు అండి. సిస్టంలా పనిచేస్తే ఒక్కడు కూడా గెలవడం లేదు. ఒక్కడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా గెలవడం. అందుకని ప్రశాంత్ కిషోర్ ఆ దండుపాళెం బ్యాచ్ ఏం చేద్దంటే పోలీసులు గట్ట తిరుగుతున్నాడు, దొంగతనాలు చేస్తారు, వాళ్ళు పారిపోతారు. అలాగే పోలీసులు గట్ట లేనప్పుడు దొంగతనాలు చేస్తారు. వాళ్ళు రెక్కిలు గట్ట నిర్మించారు. దండుపాళెం బ్యాచ్ వాళ్ళు. అందుకని వాడు పక్క తప్పుకుని ఆడ అసిస్టెంట్ అవును పంపించాడు. అసలు ప్రజలు కూడా ఎక్కడ కనపడతా అక్కడ రౌండ్ వేస్తే దారిలోకి వస్తారు వాళ్ళు. రైట్ సార్. మీకు ఇక్కడ ఈ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈయన గడపకి వెళ్ళమన్నప్పుడు వాళ్ళందరూ తిరగబడిపోతాం ఇవన్నీ మాట్లాడలేదు. తర్వాత వీళ్ళందరినీ బాడీ గార్డులను పెట్టుకుని పబ్బల్లో గట్ట ఉంటారు ఎవరండి వాళ్ళ పేరేం పేరు, బౌన్సర్లు వీళ్ళందరినీ పెట్టుకుని వెళ్ళారు. పోలీసుల్ని
ప్రభుత్వ కార్యక్రమం మార్చారు. ఇటు పోలీసులు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, మున్సిపల్ వాళ్ళు వీళ్ళందరూ వస్తారు, ఈఆర్ఓలు గట్టా వస్తారు కదా. అంటే దాన్ని ఏమంటాం, ఈ డాన్స్ ఇవన్నీ చేసింది ప్రభుత్వ కార్యక్రమంలోనే. ఆ తర్వాత అది నెక్స్ట్ స్టేజ్. ఇవన్నీ అయిన తర్వాత అయినా సరే జనాల మీద పడిపోతుంటే ఇంక తట్టుకోలేక ఏం చేశారంటే ఈ నారీ బేరీ ఆ టైప్లో వీళ్ళు చైతన్య యాత్ర, బస్సు యాత్ర ఏదో పెట్టారు. బస్ యాత్ర, సామాన్య బీసీ సామాజిక న్యాయం అని ఏదో పెట్టారు. పెట్టిన తర్వాత అక్కడ ఎలా కొంత పరిస్థితి రికార్డింగ్ డ్యాన్స్ పెట్టాల్సి వచ్చింది. రికార్డింగ్ డ్యాన్స్లు చూసేసి వీళ్ళు వచ్చినట్టుకి వెళ్ళిపోతూ ఉండేవారు. ఇలాగా ఇప్పుడు వాళ్ళకి మీరు గ్రామ సచివాలయాల్లో ఉండాలంటున్నాడా అంటే ఇతను మమ్మల్ని కొట్టించేస్తానికి చూస్తున్నాడో అని వాళ్ళకి అర్థమైపోయింది. అంటే ఎవడన్నా ఎదటి పార్టీ వాళ్ళని కొట్టాడు ఇన్నాళ్ళలోనే, పోలీసు కేసులు పెట్టాడు, అక్రమ నిర్బంధాలు చేశాడు, వాళ్ళ కార్యకర్తలను వేధించారు, మా రోడ్డు మీద నడి రోడ్డు మీద పీకలు కోసేయటం ఇవన్నీ జరిగిన కార్యక్రమాలు. ఈ వరుస అంతా అయిపోయిన తర్వాత ఇంకెవరు మిగిలేరు, ఇంకెళ్ళి ఎమ్మెల్యేలు మిగిలేరు. వీళ్ళని తను కొట్టి తను పోలీసు చేత కొట్టిస్తే బాగుందని ప్రజల చేత కొట్టిద్దామన్న ప్లాన్లోకి వచ్చినట్టున్నాడు. అందుకనే ఇప్పుడు మామూలుగా గడప గడప కానీ అలా దారప్పుడు పోతాయమ్మా బాగున్నావా తల్లి, ఇదిగో పాంప్లెట్ ఎలా ఉన్నా అన్నీ వస్తున్నాయని గబగబా అడుక్కొని వాళ్ళు మాట్లాడుకుంటూ గబగబా వెళ్ళిపోతారు ఒడిగానే. అప్పుడే ప్రజలు వాళ్ళని పీక్కు తినేస్తుంటే గ్రామ సచివాలయంలో బాసిపెట్టలేసి కూర్చున్నారు అనుకోండి, వీళ్ళు వదులుతారా? చుట్టూరు వచ్చి మూగేసి వీళ్ళు ఇటు వెళ్ళాలో తెలియకుండా చేసేస్తారు. అప్పుడు వాళ్ళకి వాళ్ళ అసిస్టెంట్లు పిఏలు ఏం చేయాలంటే, సార్ ఫోన్ వచ్చింది ఒకసారి రండి సార్ అంటే, ఇప్పుడు వస్తారమ్మా అని జాయిగా జారుకోవాలి. ఈ పరిస్థితి ఎందుకు వాళ్ళకి? పైగా ప్రజల్లో ఈ వ్యతిరేకత, ఈ అరాచక పాలన, అవకతవక పాలన ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి అప్పుడే బెంగటేసుకుంది. ఈ సర్వేలు వస్తున్నాయి, దాదాపు 105-110 స్థానాల్లో డిపాజిట్లు రావంటే వాళ్ళకి. మిగతా వాళ్ళు ఓడిపోతారు, డిపాజిట్లు వస్తాయి. అలా ఉంది పరిస్థితి. ఆ రిపోర్ట్ చూసి ప్రశాంత్ కిషోర్ గారు నాకు ఉద్రబాబుని పోయాడు. వాళ్ళు ఒకరోడికి అప్పచెప్పాడు, ఉన్నకాడికి కూర్చుని వచ్చి డబ్బులు ఇస్తారు బాగానే, నువ్వు చేసుకో అని చెప్పి వదిలేసిపోయాడు. ఇవన్నీ పరిస్థితులు చూసిన తర్వాత వాళ్ళకి బెంగటేసుకున్నారు. ఏదో విపత్తు జరిగినట్టు సంతాప సభలా ఉంది. వాళ్ళ మొక్కలు చూడండి, ఒక్కళ్ళ మొక్కలు సంతోషంగా లేదు వాళ్ళకి. ఇప్పటి వరకు రాజకీయ చరిత్రలోనే ఇటువంటి జరగలేదు, లేనే లేదు. ఇప్పుడు ఈయన ముందస్తుగా ఎలక్షన్కి వస్తున్నాడంటే వాళ్ళకి గుబులు స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకోటి మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నాకంటే దాదాపు ఒక 3-4 దశాబ్దాల నుంచి మీరు రాజకీయాలను చూస్తున్నారు. ఇప్పటికీ కూడా మీకున్న నాలెడ్జ్ ఏంటంటే ఆ రోజు విద్యాశాఖ మంత్రి ఎవరు, ఆ రోజు న్యాయశాఖ మంత్రి ఎవరు, ఆ రోజు ప్రతిపక్ష నేతలు ఎవరు, పేర్లన్నీ మీకు గుర్తున్నాయి. మీ తర్వాత జనరేషన్లో ఉన్నటువంటి నాకు కూడా ఆ రోజు విద్యాశాఖ మంత్రి ఎవరు, దేవినేని వెంకటరమణ గారు ఉండేవారు, రైలు ప్రమాదాలు చనిపోయారు, తర్వాత అంజాద్ బాషా గారని, ఇంకొకళ్ళని ప్రతి పేర్లు, తుమ్మల నాగేశ్వరరావు గారు నీటిపారుదల శాఖ మంత్రి, బాలయోగ్ గారు స్పీకర్ గా చేశారని, విద్యాశాఖ మంత్రి చేశారని, ఈ 10th ఆయన విషయంలో కూడా ఈ 10th క్లాస్ పేపర్ రాజీనామా చేసి వెళ్ళారు. వాళ్ళతో వీళ్ళకి ఎక్కడ పోలికండి, సో ఇలాగా వాళ్ళు గుర్రాలు, వీళ్ళు గాడిదలు. కరెక్ట్. ఇలాగా నాకు ప్రతి ఎమ్మెల్యే పేరు అక్కడ ఎక్కడ మళ్ళీ ఎక్కడో నేను కోనసీమలో ఉంటే రాయలసీమలో ఎమ్మెల్యే పేర్లు కూడా నాకు గుర్తుండేది. అంటే స్కూల్లో అలా చెప్పుండేవాళ్ళు. ఈరోజు పబ్లిక్లో సోషల్ మీడియా వచ్చి ఇంత డిజిటల్ మీడియా ఉండి మీ ఎమ్మెల్యే ఎవరంటే సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేర్లు కూడా గుర్తులేనటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రం వచ్చేసింది. అంటే ఇది ఇక అంతం అంటారా ఒక రాజకీయ చక్రానికి? ఇది అంతం మళ్ళీ కొత్తగా ఆరంభం అంటారు. కుక్కమూతి బిందులు వస్తే వాటిని ఎవరో కొరుకొదిలేస్తారు తప్ప తినరు కదండి. అలాగే అయిపోయింది వీళ్ళ పరిస్థితి. వీళ్ళకి ఏం వాల్యూ లేదండి. ఎవడు మడతాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, మంత్రి అయిపోయాడు, నువ్వేం నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పైగా భాష పతనం జరిగిపోయింది, విలువలు పోయినాయి, ఎవరు ఏం మాట్లాడుతున్నారో తెలియదు. అసలు ఇలా ఇంత పతనానికి చేరుకుంటారా, ఇలా కూడా ఉంటారా అనుకుంటే అంతకు మించి ఉంటున్నారు. అసలు ఇది అరాచకానికి ఇక వీళ్ళు ఎండ కార్డు వేసేసారు కంప్లీట్. అంటే ఎంత దిగజారాలో, ఎంత లోతుకెళ్ళిపోవాలో అంత లోతుకెళ్ళిపోయారండి. ఇంతకు మించి ఎవడ అరాచకం చేయలేడు ఎవడన్నా. కాబట్టి ఇది ఒక్క ఛాన్స్ అన్నారు, 1 టైం సీఎం, ఇదే లాస్ట్ టైము, ఇదే లాస్ట్ ఛాన్స్ అని నేను అనుకుంటున్నాను. వీళ్ళ మళ్ళీ రాజకీయ ముఖ్యత్వం ఈ పార్టీ కానీ వీళ్ళ కానీ ఎవరు కనిపించరు. వేరే పార్టీలోకి వెళ్తానికి కూడా వీళ్ళకి ఎంట్రీ లేదు. తాళాలు గిరేసేసారు అవతల వాళ్ళు. వీళ్ళకి అదో బాధ. ఇది వరకు అయితే ఇలా బూతులు గట్ట తిట్టుకోకుండా ఉంటే ఏమన్నా ఈ పార్టీ పరిస్థితి బాగోలేదనుకో ఆ పార్టీలో పోతారు. అవంత్ శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ కప్పల్లా దూకుతూ ఉంటారు. బావురు కప్పల్లాగా ఇంతంత ఉంటాయి. అవి దబేలుమని ఇందులోంచి అందులో గురికేస్తూ ఉంటాయి. ఆ ఛాన్స్ లేదు ఇప్పుడు వాళ్ళకి వేరే పార్టీలో పోతానికి. వీళ్ళందరినీ కూర్చుని కామాటపురంలాగా రండి అన్నట్టుగా ఒక పార్టీ ఉంది మన రాష్ట్రంలోని. వాళ్ళు తప్ప వేరే ఎవరు లేరు వీళ్ళకి. అదండి పరిస్థితి. రైట్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సమయాన్ని ఈరోజు మా ప్రేక్షకుల కోసం ఇచ్చి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు. మళ్ళీ మరొక సందర్భంలో కలుద్దాం.
మీ పవన్ కృష్ణమూర్తి. ధన్యవాదాలు. సో ఇదండి అడుసుమిల్లి శ్రీనివాసరావు గారితో ఈరోజు చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి కాయ్ టీవీ మీడియా, కనెక్ట్ విత్ కృష్ణమూర్తి. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.